బన్నీ ఏం చెప్పాడు? ఎప్పుడు తిన్నా బిర్యానీ, దాన్ని చేసేయి తుఫాన్. ఎంసీఎల్కే వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. మన విజయవాడ ఏలూరు రోడ్లో ఆల్మోస్ట్ అన్ని బిర్యానీ సెంటర్స్లో నేను బిర్యానీ టేస్ట్ చేశాను. బట్ గ్రీన్ బకెట్ బిర్యానీకి మాత్రం బ్రేక్ ఇవ్వలేకపోయాను. పెద్ద సమస్య వచ్చి పడిందే. లోపలికి ఎంటర్ అవ్వగానే వినాయకుడి బొమ్మ కనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపల అంబియన్స్ కూడా ఓకే, చాలా క్లీన్ గా బాగుంది. బిర్యానీ రేట్స్ అయితే ఇలా బ్యాక్ లైట్ ఫ్రేమ్ తో చాలా అందంగా వాల్ కి అయితే పెట్టారు. మనం ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చక్కగా ఇక్కడ మెన్షన్ చేశారు 2 persons కి 3 persons కి ఇలా ఏది ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ అని. బాగా అనిపించింది. ఫిష్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఎన్నుందా మనం చికెన్ బిర్యానీ ఒకటి తింటాం, అది వేరే విషయం అనుకోండి. గ్రీన్ బకెట్ రెస్టారెంట్ పెట్టి అరౌండ్ 9 months అవుతుంది. మన వాళ్ళు కొంతమంది టేస్ట్ చేశారు కానీ మిక్స్డ్ రివ్యూసే విన్నాను నేను. కొంతమంది చాలా బాగుంది, కొంతమంది యావరేజ్ అన్నారు, కొంతమంది అసలు బాగాలేదు అన్నారు. ఇదంతా కాదు, మనమే టేస్ట్ చేసి రివ్యూ చెప్దామని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాను. మెనూ చూసుకొని చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పేశాను. ఒక 10 నిమిషాల్లో మనకి ప్లేట్లు అయితే సర్వ్ చేశారు. టేస్ట్ విషయానికి వస్తే నేను అప్పుడే చెప్పలేదు, ఎందుకంటే తినలేదు కాబట్టి. ఓకే, ఇక మొదలు పెడదామా? ఐఎమ్ సేఫ్, ఎందుకంటే బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. చికెన్ పీసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బయట చికెన్ తినకండి ఫ్రెండ్స్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రైతా అయితే నచ్చింది, గ్రేవీ అంత నచ్చలేదు, అందుకే అది వీడియో కూడా మీకు చూపించట్లేదు. మొత్తానికి బాగా ఆరగించి బయటకు వచ్చాను బిల్లు కట్టడానికి. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. బై ది వే నేను తినింది చికెన్ 65 స్మాల్, లార్జ్ వేరే కాస్ట్ ఉంది. కాస్ట్ వచ్చేసి మొత్తం బిల్లు 223 రూపాయలు పడింది విత్ థమ్స్అప్. ఎప్పుడు తిన్నా బిర్యానీ, దాన్ని చేసేయి తుఫాన్. అడ్రస్ వచ్చేసి మన ఏలూరు రోడ్ బిగ్ సి బ్యాక్ రోడ్లో ఉంటుంది గ్రీన్ బకెట్ బిర్యానీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.